సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ పౌర్ణమి రోజు నీకొక అద్భుతం జరుగుతుంది. ఈ రోజే నీ కోరిక కూడా నెరవేరుతుంది. విన్నావంటే నీకే మంచిదవుతుంది. నిర్లక్ష్యం చేయకుండా ఈ గురు పౌర్ణమి నాడు విని చూడు తల్లి అని చెప్పి బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని ఈ గురువారం నాడు మనందరి కోసం అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో, బాబా గారి ఆంతర్యం ఏమిటో, మన జీవితంలో ఉన్న స్థితిగతులను మార్చడానికి బాబా గారు అందిస్తున్న గొప్ప సందేశం ఎందుకు కాదనుకోవాలి. తప్పకుండా విని చూద్దాం. తల్లి, ఈరోజు నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు. ఎన్నో రోజులుగా అడుగుతున్న కోరికని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక ఆలస్యం చేయొద్దు. ఈ బాబా చెప్పినట్లు చెయ్యి చాలు, నీ జీవితం తప్పకుండా మారుతుంది. ఈ బాబా మీద కాస్త నమ్మకం ఉంచి చూడు, నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడతావు. ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. అలాగని విలువలేని, విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువేంటో అర్థమవుతుంది. అందరూ ఒంటరిని చేసి వదిలేసినా నువ్వు మాత్రం దైవాన్ని వదలకూడదు. మనిషి బలం కన్నా దైవ బలం చాలా శక్తివంతమైనది. నీకు ఈ శక్తిమంతుడు ఈ సాయి ఉన్నంత వరకు నీ శక్తిని కోల్పోనివ్వకుండా కాపాడుతాడు. నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను తల్లి. అందులో ఎటువంటి సందేహము లేదు. ఈ గురు పౌర్ణమి నాడు నీకు మాట ఇస్తున్నాను. సాయి అని పిలిచి చూడు, ఓయి అని పలుకుతాను. బాబా అని శరణు వేడు, కంటికి రెప్పలా కాపాడుతాను. తల్లి, నువ్వు ఏది కోరుకున్నా సరే నీ దగ్గరకు చేర్చే బాధ్యత ఈ సాయిది. ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నాపై ఉంచితే దానిని నేనే భరిస్తూ వారిని కాపాడుతూ వస్తాను. తల్లి, ఎప్పుడైనా నీ మనసులో ఆవేదన చెందినప్పుడు కాస్త ఓపిక పట్టు. మనసులో ఆవేదనని తగ్గించి ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడు. ఈ పకీరు నీ కుండని నిండుగానే నింపుతాడులే. ఈ గురువారం నీకు నేనిస్తున్న వాక్కు తల్లి. తల్లి, నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేసే బాధ్యత ఈ సాయిది కదా. మరి ఎన్నో రోజులుగా అడుగుతున్న కోరిక తీరలేదని ఎందుకు బాధపడుతున్నావు? ఆ కోరిక కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. కర్మ సిద్ధాంతం ప్రకారం ఇంకా దానికి సమయం ఉంది. నీ దగ్గరకు చేరాలి అంటే నువ్వు ఇంకాస్త సహనంతో ఉండాలి. సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు మరొక్కటి ఉండదు. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులకు నీ జీవితంలో ఎప్పటికీ స్థానం ఇవ్వకు. తల్లి, పైకి కనిపించే అలంకారాన్ని కన్నా లోపల ఉండే గుణం చాలా ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. భయపడకు, ఈ సాయి ఉన్నాడు. మంచి మార్పు జరిగినప్పుడు సంతోషించి, చెడు మార్పు జరిగినప్పుడు బాధతో కుంగిపోకుండా అంతా దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని ముందుకు ప్రయాణిస్తే నీకు ఏం కావాలి అన్నది ఈ సాయి చూసుకుంటాడు. సమస్యలెన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా. మాటలు ఎన్ని మనసుకు తాకినా నువ్వు చూసుకుంటావనే నమ్మకం నా బాధను మరిపిస్తుంది బాబా అని నా బిడ్డ ఎంతో తృప్తిని చెందుతుంది. నాకు అదే కావాలి. మనలో ఎదుటివారికి సాయం చేసే గుణం ఉంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటాడు. అందరినీ ఒక బంధువులా మనం చూడాలి. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంటారు. ఎవరి మనసు నొప్పించకుండా బ్రతకడం కూడా ఓ యుద్ధమే. మంచివారు తప్ప ఇతరులు ఎవ్వరూ దానిని చేయలేరు. సహనం ఉన్నవారు తప్ప మరొకరు దానికి సాహసించలేరు. ప్రేమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దానిని ఆచరించలేరు. క్షమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దానిని పూర్తి చేయలేరు. తల్లి, నువ్వు కూడా నా బిడ్డవి. నీలో కూడా ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఈ బిడ్డని నేను ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నాను. తల్లి, ఒకసారి ఉద్ధవుడు కృష్ణుడితో ఇలా అడిగాడట, మీరే పరమాత్మ అయినప్పుడు మనుషుల కష్టాలను ఒక్క చిటికెలో ఎందుకు తీర్చలేరు అని అడిగాడు. అప్పుడు కన్నయ్య నవ్వుతూ జవాబిచ్చాడు,
అందుకనే వారు పూర్తి విశ్వాసంతో లేనప్పుడు ఎవ్వరు అద్భుతాలు సృష్టించలేరు అన్నాడు. దానికి అర్థం ఏంటంటే, కొంతమంది భగవంతుడు అందిస్తున్నా కూడా అర్హతని కోల్పోతూ ఉంటారు. ఆ అర్హత పొందలేక దానిని దూరం చేసుకుంటూ ఉంటారు. అలాంటివి చాలామంది అనుభవిస్తూ ఉంటారు. తల్లి, నీకంటే అందమైన వారు, నీకంటే తెలివైన వారు, నీకంటే బలమైన వారు, నీకంటే ధనవంతులు ఎందరో ఉన్నారు. నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు కూడా. కానీ అందరూ వచ్చిన చోటకే తిరిగి వెళ్ళిపోయారు. ఎవరూ శాశ్వతంగా ఈ భూమిపై ఉండిపోరు. కానీ వారు చేసిన మంచి పనులే వారికి శాశ్వత కీర్తిని తెస్తుంది. అలాగే నువ్వు కూడా ఈ జన్మలో చేసిన మంచి పనులు కానీ, దానివల్ల నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు మాత్రం ఈ భూమిపైన చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తేనే నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చినట్లు. తల్లి, ఎవ్వరూ మరొకరి జీవితంలోకి వచ్చి ఊరుకని బంధం కలుపుకోరు తల్లి, కలుపుకోలేరు కూడా. ఎందుకంటే ఎంతో కొంత రాసి పెట్టి ఉంటేనే పరిచయమైన, ప్రణయమైన బలవంతంగా ఏ బంధాన్ని కలుపుకొనలేము, కలిసిన ఏ బంధాన్ని విడిదీయలేము. కాబట్టి నీ జీవితంలో ఉన్నవారు ఏదో ఒక సంబంధంతో, ఒక బంధంతో నీతో ఉన్నారు. ఆ బంధం అది పూర్తిగా నెరవేరేంత వరకు నీతోనే ప్రయాణిస్తారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టవద్దు. తల్లి, నువ్వు ఎప్పటికీ ఆనందంగా ఉండడమే నాకు కావలసింది. నీ కోరికలు నెరవేర్చే బాధ్యత ఈ సాయిది. బాధ కలిగిన, సంతోషం కలిగిన మనల్ని మనం కౌగులించుకోలేం కదా. మన భుజాల మీద పడి మనం ఏడవలేం. అందుకే కనీసం మన బాధల్ని, మనం కష్టంలో ఉన్నప్పుడు మన కష్టాలను పాలు పంచుకోవడానికి మనకంటూ మన అనేవారు ఉంటే ఎంతో అదృష్టం చేసుకున్నట్టు. అందుకే మనల్ని ఇష్టపడే వారిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. అలాంటి బంధుత్వాలని ఎప్పటికీ కాపాడుతూ రావాలి. తల్లి, ఎన్నో రోజులుగా నువ్వు ఉద్యోగం కావాలని అడుగుతున్నావే, అది వెంటనే నెరవేరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నీ పనులను నువ్వు మొదలుపెట్టు. నీ మనసు ఏం చెయ్యాలి అని అడుగుతుందో అది చేయడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఎన్నో రోజులుగా 10 మందిని అడిగి చేయాలి అని ఆలోచిస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నీకు సమాధానం ఇస్తారు. కానీ నీ మనసు చెప్పింది మాత్రమే నువ్వు చెయ్యి. అందులోనే నువ్వు నెగ్గగలుగుతావు. అప్పుడే ఏదైనా సరే సాధించగలుగుతావు. మనసుకి కాస్త పరీక్ష పెట్టు. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, కనీసం కాస్త కూర్చొని ఆలోచించు. తప్పకుండా నీ ఆలోచనకి సరైన సమాధానం దొరుకుతుంది. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండవచ్చు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎంతటి వారినైనా ఎప్పటికైనా అంతకు అంత అనుభవించేలా చేస్తుంది. న్యాయానికి నిదానంగా గెలుపుంటుంది. కాబట్టి న్యాయాన్ని ఎప్పుడు నమ్ముకోవాలి. హేళన చేసి నవ్వే వాళ్ళని నవ్వనివ్వు. మాటలతో మనసు గాయం చేసే వాళ్ళని చేయనివ్వు. నీకేం లేకపోయినా నీ మీద పడి ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వు. అంతేకాని నువ్వు మాత్రం చలించకు, నీలాగే ఉండు. ఈ ప్రపంచంలో ఎవ్వరికి నచ్చకపోయినా భగవంతుడొక్కడికి నచ్చితే చాలు. సంస్కారమే స్థిర ఆస్తి. తల్లి, నువ్వు నీ పేరుని సంపాదించాలి. అదే నీకు స్థిర ఆస్తి. ఏది నీతో ఉన్నది శాశ్వతం కాదు. అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, నాకు సంపద ఉంది, నాకు ఎవరితోనూ అవసరం లేదు, రాదు అనుకోవద్దు. ఏ సమయం, ఏ రోజు ఎలాంటిదో నీకేదీ కూడా చెప్పి రాదు. తల్లి, బాగా గుర్తుపెట్టుకో. ఎవ్వరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడవద్దు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా పెద్దగా వచ్చి నష్టమేమీ లేదు. మనం నచ్చేలా మెప్పించాల్సింది ఆ భగవంతుడిని మాత్రమే. కాబట్టి చేసే ప్రతి పని అంతరాత్మ, పరమాత్మ గమనిస్తూనే ఉంటారు అన్న స్పృహతో చేస్తూ పోతే చేసే ప్రతి పని దైవారాధనగా మారుతుంది. నువ్వు నిండు మనసుతో ఆలోచించు. ఒకరి కష్టాన్ని తెలుసుకో.
నువ్వు ఎప్పుడు ఒకరి కాలి క్రింద బ్రతుకుతున్నానని బాధపడవద్దు. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం మూనాళ్ల ముచ్చటే అని గుర్తుపెట్టుకో. కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ 3 తరాలకు సరిపడే శిక్షని విధిస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఒకవేళ అలాంటి వారు నీ చుట్టూ ఉన్నా కూడా వారికి దూరంగా ఉండు. నువ్వేమి వారిని మళ్ళీ తిరిగి బాధ పెట్టవద్దు. తగిన శాస్తి ఆ కాలమే నిర్ణయిస్తుంది. తల్లి, మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వకుండా చేస్తాడు. కాబట్టి పరుల సొమ్ము పాము వంటిది. ఒకవేళ ఎవరిదైనా నువ్వు ఆశిస్తూ ఉంటే వెంటనే దానిని త్యజించు. ఈ రోజు నుండే దానిని విరమించుకో. మన మంచితనం ఎలా ఉండాలంటే మన శత్రువులే మన స్నేహం కోసం ఎదురు చూసేలా ఉండాలి. అలా బ్రతకగలిగితేనే నీ జీవితానికి ఒక అర్థం. తల్లి, డబ్బుంటే నలుగురికి దానం చెయ్యి. మంచి హోదా ఉంటే నలుగురికి జీవనోపాధి కల్పించు. మంచి పరపతి ఉంటే నలుగురికి మాట సాయం చెయ్యి. ఇవేవీ లేకుంటే కనీసం నలుగురికి మంచి చెప్పు. లేకుంటే మౌనంగా ఉండు. అంతేకాని ఎవరికి అపకారం చేయవద్దు. జీవితంలో ఎప్పుడు లెక్కలేసి ఏ పని చేయకూడదు. పైవాడు ఆల్రెడీ కొన్ని లెక్కలు వేసి మనల్ని భూమి మీదకి పంపి ఉంటాడు. మనం వాటికి సరైన సమాధానాలు ఇవ్వాలే తప్ప మళ్ళీ కొత్తగా లెక్కలు వేయకూడదు. వేస్తే మనం చేసేదంతా రాంగ్ అవుతుంది. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏవి ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలి అని నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు. మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల లాంటిది. మనం కష్టాల్లో ఉంటే ధనము పోయినప్పుడు, జీవితమే తిరగబడిన స్థితిలోకి వెళ్ళినప్పుడు ముందు ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగితేనే తట్టుకొని నిలబడతాము. విపరీతమైన భయానికి లోనైతే ఒక్కొక్కసారి ప్రాణమే పోతుంది. ధనం పోయినప్పుడు విపరీతమైన ఉద్వేగానికి లోనైపోతే ప్రాణమే పోతుంది. మనకేమైనా జరిగితే కుటుంబం ఏమైపోతుందో అన్న ఆలోచన మనసులో గుర్తు పెట్టుకొని బ్రతకాలి. ఆత్మీయులు అనుకున్న వాళ్లే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కుంగిపోతాడు. అదే ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు. గెలిచేందుకు మరింతగా పోరాడుతాడు. అదే ధైర్యంగా బ్రతికేవాడి లక్షణం. మోసం చేశారని పగలు ప్రతీకారం అంటూ వెళ్ళకూడదు. మౌనంగా ఉండాలి. కుళ్ళిన పళ్లను చెట్టు మోయదు తల్లి. వాటంతటవే రాలి పడిపోతాయి. ఆ పాపం మన చేతులకెందుకు చెప్పు? కాబట్టి పాపాలు చేసిన వారు ఏ సమయానికి శిక్షని అనుభవించాలి అన్నది భగవంతుడు రాసిపెట్టి ఉంటాడు. వాటికి సరైన సమాధానం భగవంతుడే శిక్షిస్తాడు. తల్లి, నువ్వు ఎప్పుడైనా అదుపు తప్పి క్రింద పడిపోతే ఆదుకోదు ఈ లోకం. మనం అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు ఏ బంధం కూడా. మనం నడిచే దారిలోనే చీకటైతే తోడు రాదు మన నీడ కూడా. జారిపోయి దూరం అయితే చేరుకోదు ప్రేమ. అందుకే మనల్ని మనం నమ్ముకొని ముందుకు సాగాలి. అప్పుడు నీ కన్నీటిని తుడవడానికి నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో ఆ భగవంతుడు సదా తోడుగా ఉంటాడు. ఎప్పటికైనా సరే నీకు ఎవరు తోడు లేరు, ఒంటరి దాన్నైపోయాను అని మాత్రం బాధపడవద్దు. నువ్వు ఏ క్షణమైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే తప్పకుండా ఆ భగవంతుడు ఎక్కడున్నా సరే నిన్ను గమనిస్తూ ఉంటాడు. నీ బాటలో ఏవైతే కష్టాలు వస్తున్నాయో వాటిని చూస్తూ ఉంటాడు. వాటిని పూర్తిగా తొలగించే బాధ్యత ఆ భగవంతుడే తీసుకుంటాడు. నువ్వు కాస్త ఓపిక పట్టి ధైర్యంగా ముందుకు నడవాలంతే. కానీ భగవంతుడిపై ఎవరైతే నమ్మకం, విశ్వాసం ఉంచుకుంటారో వారి జీవితంలో సదా సంతోషమే ఉంటుంది. తల్లి, నీ తప్పులను, పొరపాట్లను నీ ముందే చెప్పి నీ గొప్పతనాన్ని ఇతరుల ముందు చెప్పేవాడే నీ అసలైన బంధువు, అసలైన మిత్రుడు. ఓటమి, ఒంటరితనం ఈ రెండూ జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలి అని నేర్పిస్తుంది. ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఇవి నువ్వు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. నిందించడం తేలిక, నిందను భరించడం చాలా కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం ఇంకా కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం మరింత కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే నువ్వు ఒకరిని నిందించడం ముందు
ఒకసారి ఆలోచించాలి. నీతులు వల్లించే ముందు ఒక్కసారి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేది తెలుసుకో. అబద్ధం చెప్పే ముందు నేను ఎలా ఉన్నాను, నేను ఎందుకు ఈ అబద్ధం చెబుతున్నాను, అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ఒక్కసారి ఆలోచించి చూడు. నీ జీవితానికి అసలు సంతోషం ఎందుకు కరువయ్యింది అనేది నీకు అర్థమవుతుంది. తల్లి, నేను ఇలా ఉంటాను అని చెప్పకు, ఉండి చూపించు. నేను ఇలా చేస్తాను అని చెప్పవద్దు, చేసి చూపించు. ఊహల్లో ఉండవద్దు, వాస్తవాన్ని గుర్తించు, వాస్తవంలోనే బ్రతుకు. అంతేకాని ఏదైనా సాధించే ముందు ఒకరితో పంచుకుంటే అందులో నీకు ఎలాంటి ఫలితం వస్తుంది అని తర్వాత వచ్చాక బాధపడతావు. కాబట్టి ఏదైనా చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి నీకు నువ్వుగా చెయ్యి. అంతేగాని ఒకరితో పంచుకొని చేస్తే అది ఇంకొకరి దృష్టి తగిలి అది ఇంకోలా నీకు బాధ పెడుతుంది. నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నీకు ఎలా ఉందో ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా బాధ్యత కూడా నీ మీదే ఉంటుంది. ఒకరిని బాధ పెట్టే పరిస్థితిని ఎప్పటికీ తీసుకురావద్దు. ఎందుకంటే అలా బాధ పెడితే ఈ సాయి కూడా బాధపడతాడు. ఈ గురువారం నాడు, ఈ గురు పౌర్ణమి నాడు ఈ గురువుకు ఇచ్చే కానుక ఇది. ఈ రోజు నుండి ఇలా బ్రతికి చూడు, తప్పకుండా నీ జీవితంలో ఈ రోజు నుండే మార్పు కనిపిస్తుంది. నువ్వు అనుకున్నది సాధిస్తావు, ఎప్పటికీ నువ్వు ఆనందంగా ఉంటావు అని చెప్పి బాబా గారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ప్రతి ఒక్కరికి, మన సాయి బంధువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.